పురుషోత్తం రెడ్డి గారు న్యూట్రల్ కాబట్టి ఆయన ఏం చెప్పారు చూసిన తర్వాత మళ్ళీ మీరే రెస్పాండ్ అవుతారు కానీ చర్చిద్దాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ దాని మీద వస్తుంది, చాలా 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 కథనాలు వస్తున్నాయి. అవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పెట్టారని మాట్లాడే పరిస్థితి, అసలు ఆయనకి సంబంధం ఏంటని చెప్పి వాళ్ళు వర్గీయులు మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అంశంలో టచ్ చేసే ధైర్యం లేదు, ఒకవేళ టచ్ చేస్తే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి, చరిత్రలు ఏం చెప్తున్నాయి అన్నది జూపూడి గారు క్లియర్గా చెప్పారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ అన్న అంశం ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా సాగుతుందా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అందరికి నమస్కారం. బేసిక్ గా రెండు అంశాలు, లిక్కర్ కేసు చుట్టూ ఏం జరుగుతా ఉందనేది ఒకటి. దీనికి రాజకీయ పార్టీలు మాట్లాడే దానికన్నా లేదా కొన్ని మీడియా సంస్థల చర్చల కన్నా సిట్ వాళ్ళు ఏం చెప్తారు, సిట్లు వాళ్ళు ఏం కనుక్కొని ఏం ఐడెంటిఫై చేసి చెప్తారు, దీనికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది ప్రామాణికంగా ఉంటుంది. ఈ ప్రామాణికంగా 10% ఉంటుంది, 90% పొలిటికల్ కోణమే వస్తుంది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీల వ్యవహార శైలి వల్ల ఎవరి మీద కేసు పెట్టినా అధికారంలో ఉండేవాళ్ళు అది రాజకీయ కక్షగా మారిపోతా ఉంది. దీనికి కారణం ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి స్వయంకృతాపరాధం. కారణం ఏంటంటే ఏ కేసుని కంక్లూడింగ్ తీసుకోరు, ఒక లాజికల్ కంక్లూడింగ్ ఏ కేసు మీరు చూడండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కేసు అయినా పెట్టిన కేసు కంక్లూడింగ్ వస్తూ ఉందా? కంక్లూడింగ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది, నిజానిజాలు తెలుగు అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షం మీద కేసు పెడతారు. దీన్ని ప్రజలు జనంగా నమ్ముతున్నారు. ఇప్పుడు జూపూడి గారు టచ్ చేయమంటే పదాలు సినిమా భాష ఉన్న బేసిక్ ఏంటంటే రాజకీయ కోణమే. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిగా అరెస్ట్ చేస్తే నష్టం జరుగుతుంది కాబట్టి ఎట్లా టచ్ చేస్తారనేది బహుశా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా విచారిస్తారా అనే పాయింట్ పోయే ముందు నిజానిజాలతో సంబంధం లేకుండా పాలిటిక్స్ ముందుకు వస్తుంది. ఎందుకని ఆయన మాజీ ముఖ్యమంత్రి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని వారి ప్రభుత్వంలో సిట్ అరెస్ట్ చేసింది కాబట్టి దీని కక్షగా ఈయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది కదా ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఏదైనా నిరూపించేస్తే కదా. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఈ భారతదేశంలో ఇప్పుడు ఏ కేసు అయినా ఒక కంక్లూడింగ్కి వచ్చారా? పోనీ ఈ ప్రభుత్వం అనుకుందాం, సింపుల్ కేసులు రెండు చెప్తాను. ఓట్లతో ప్రకాశం బ్యారేజీని కొట్టేయడానికి కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చెప్పినాడు. ఎన్ని రోజులు అయింది? దాదాపు ఇంకో 2 నెలలైతే 1 సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆ కేసు ఏమైందో మనం చెప్పగలమా? తిరుమల శ్రీవారి లడ్డు, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ఏమైంది, బహుశా నాకు మీకు అవకాశం ఇస్తే 1 మంత్లో తేల్చేవారు. మంచి చెడ్డ ఏం జరిగింది 1 ఇయర్ నాకు తెలిసి ఈ సంబంధాలు అటు ఇటు తేలేంత వరకు ఆ కేసు బయటికి రాదు, నడుస్తూనే ఉంటుంది. అంటే ఏ కేసు అయినా లాజికల్ కంక్లూజన్కి వస్తూ ఉందా? లేనప్పుడు ఏమనుకుంటారు ప్రజలు, ఇది రాజకీయ కక్ష అనుకుంటారు. ఇది ప్రతిపక్షం అధికార పార్టీకి ఉన్నటువంటి రిలేషన్స్. రెండో అంశం ఇక్కడ జగన్ గారి వైపు ఎందుకు చూపిస్తూ ఉంది, నేను రిజల్ట్స్ వచ్చిన మరుసటిలో నుంచి జగన్ గారిని రాజకీయంగా విభేదించే కొన్ని మీడియా సంస్థలు, తెలుగుదేశం అనుకూలంగా అంటే మళ్ళీ దీపక్ రెడ్డి ఒప్పుకోరు, మాకేం సంబంధం ఆ మీడియా అంటారు. కాబట్టి జగన్ గారిని రాజకీయంగా విభేదించే ఆ 2-3 ఛానళ్ళు భారతీ గారిని జగన్ గారిని అరెస్ట్ చేయని రోజు ఏదైనా ఉందా? ఓలే విచారిచ్చేస్తారు, ఓలే తీర్పులు ఇచ్చేస్తారు, రోజు అరెస్ట్లే. ఇంకా జగన్ గారిని అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకోదు సమాజం? ఎందుకు అనుకోదు? రోజు వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలు ఇట్లాగా మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తారేమో అనుకుంటారు. పైపించి మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు, ఈరోజు పెద్దిరెడ్డి, రేపు ఆయన అందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అనుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే నేను అనుకుంటుంది, ఇప్పుడు భారతి గారి ప్రస్తావన నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయ బాధ్యతలు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకుంటున్నానంటే నాకున్న చట్టం పైన అవగాహన మేరకు 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసు కింద అరెస్ట్ అయితే 60 రోజుల్లో బెయిల్ తీరాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష కింద నమోదైన కేసుతో నమోదైతే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. బెయిల్ ఇవ్వాలి, నువ్వే విచారణ చేసుకుంటూ చేసుకోవచ్చు. 3 నెలల పాటు జగన్మోహన్ గారు లోపల ఉంటే పార్టీ నడవదా? నేను అడుగుతుంది. మంచి చెడ్డలు పక్కన పెడదు, ఆ రోజు పరిస్థితి వేరు. సో వంశీ ఇప్పుడు ఏ కేసులో ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు? ఆయన 3 నెలలు అయిపోయినట్టున్నది కదా, ఇంకా బెయిల్ రాలేదు. ఇప్పటికీ చట్టం నాకు అర్థం కాదు, ఇప్పటికీ నాకు అర్థం కల. ఇది చట్టం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. తీన్మార్ మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి ఆయన ఊరంతా తిప్పుతా ఉంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఒక తీర్పు ఇచ్చాడు. ఏమంటాడు, మల్టిపుల్ స్టేషన్లో కేసు నమోదైనా కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తే మొత్తం అక్కడ విచారణ చేయమని. పాటిస్తున్నాయా కోర్టులు? చట్టాలు పాటిస్తాం లేదు. అదే కదా భారతదేశంలో విచిత్రం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని రోజులు అరెస్ట్ అయి ఉన్నాడు, సిసోడే ఎన్ని రోజులు అరెస్ట్ అయి ఉన్నాడు, మనం చూస్తున్నాం. అది మీ ప్రశ్న కరెక్టే. కవిత గారు ఎన్ని రోజులు అరెస్ట్ అయినారు? అసలు సుప్రీంకోర్టు తీర్పులు గైడ్ లైన్స్ ఏం మనకు అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు ఆయన. ఇది గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ని కొట్టేమని. ఎన్ని రోజులు అయింది వర్మ గారు? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందా? డిసెంబర్ వస్తే 1.5 అవుతుందా? ఆ క్వాష్ పిటిషన్ పేరు సుప్రీంకోర్టు ఇంతవరకు తీర్పిచ్చిందా? ఇవ్వదు. ఏమనాలి? కోర్టులను ఏమనాలి? మన వ్యవస్థ పైచ్చు అప్పుడప్పుడు జాతిని ఉద్దేశించి ఒక ఉపన్యాసం చెప్తారు. ట్రూ టెక్నికల్ గా తీర్పులు ఇవ్వద్దండి, ట్రూ టెక్నికల్ గా ఆలోచించద్దండి,
ఎవరికి చెప్తున్నారు, మనకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు, మనకు అర్థం కాదు. కాబట్టి ఇన్నికి వస్తుంది రేపు మీరు ప్రశ్న అది కూడా వస్తుంది, జగన్ గారిని కూడా అట్లా చేయొచ్చేమో, 16 నెలలు ఎట్లా చేసినారు, నేను చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ అయితే అవును. 16 నెలలు ఎట్టున్నాడు ఆయన, ఇదే ప్రశ్న కూడా వస్తుంది. కానీ కొన్ని మారిపోయి రేపు తెల్ల ఆయన ఏం చేస్తారు నాకు తెలియదు. ఇదే నాకు ఇప్పుడు డౌట్, మల్టిపుల్ కేసులు కాదండి. ఇప్పుడు తప్పు చేస్తే మాజీ సీఎం అనో లేకపోతే ప్రస్తుత సీఎం అనో పిఎం అనో అని చెప్పి వదిలేయాలా? తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాల్సిన అవసరం ఉందా లేదా అన్నది శివశంకర్ గారి ప్రశ్న. అది ఇన్వెస్టిగేషన్ అవుతున్నది, తప్పు అయితేనే వేస్తారని. నిస్సందేహంగా జగన్ గారినైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, తగిన ఆధారాలతో అరెస్ట్ చేయడానికి అనుమానంతో అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంటే అనుమానంతో కదా అరెస్ట్ చేయొచ్చు, రుజువు అయితే శిక్ష పడాలి, కోరుకుందాం శిక్ష పడాలి. ఎవరికైనా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలని కోరుకుందాం. కాబట్టి ఎవరైనా జగన్ గారినైనా అదే సిద్ధాంతం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికైనా అదే సిద్ధాంతం, ఎవరికైనా అదే సిద్ధాంతం. ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, నిజమైతే వాళ్ళు శిక్ష పడాలి, వీళ్ళని తొందరగా పడాలి, అవసరమైతే రాజకీయ